గాంధీ సత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పదవి ఇచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్యకు పాలకవర్గం నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చైర్మన్ కుండల రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి యనమల కుటుంబం తగిన గుర్తింపు ఇస్తుందని, ప్రతి ఒక్కరు ఊపిరిగా ఉండాలని తెలిపారు. గాంధీ సత్రం అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుని కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని సందర్భంగా ఆయన తెలిపారు. కమిటీ సభ్యులుగా నెల్లిపూడి బ్రహ్మాజీ, దంతలూరి రామకృష్ణరాజు, కోడూరి శివ సురేష్, నూకల రమేష్, ఆడారి పద్మావతి, కాకాడ చిన్నారే, గెడ్డమూరి సుభాషిణి, చల్లపల్లి లక్ష్మి నియమితులయ్యారు. వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేయభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. తునిపట్నం గాంధీ సత్ర పాలకవర్గ సభ్యునిగా ఎంపిక చేసిన శ్రీ యనమల రామకృష్ణ గారికి, తుని శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ యనమల దివ్య గారికి, ఈ భాగంగా అశోకబాబు గారికి, రాజా అశోకబాబు గారికి, ఇంగేటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గాంధీ శాస్త్ర కమిటీ స్థాపన దగ్గర నుంచి దాని అభివృద్ధికి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. పార్టీలో మేము అందించిన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రేపు భవిష్యత్తులో గాంధీ సత్రంని మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తామని. ఈ గాంధీ సత్రం చైర్మన్ పదవిని మా మెంబర్స్ అందరికీ ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, మరియు మా ఎమ్మెల్యే గారైన దివ్య మేడం గారికి, యనమల రాజేష్ గారికి, వీళ్ళందరికీ మా టీం తరఫునే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని గాంధీ సత్రానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా, పెద్దలందరూ చెప్పినట్లుగా మేమందరం వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకొని దానికి ఆదాయ మార్గాలు వచ్చినట్లు మేము చూసుకుంటామని. కూటమి ప్రభుత్వం తరఫున తుని గాంధీ సత్రం పాలక మండల ఎన్నికైన సందర్భంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి, అలాగే మా యనమల దివ్య గారికి, నా తోటి జనసేన పార్టీ నియోజకవర్గ చోటిశెట్టి సమన్వయకర్త చోటిశెట్టి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ పదవి నాకు జనసేన పార్టీ తరఫున గుర్తించి ఇచ్చినందుకు మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాంధీ సత్వం అభివృద్ధికి కృషి చేస్తామనేసి పాలక మండలి తరఫున మేము సామాజిక స్పృహతో